10 ఏళ్లలో ఆదిలాబాద్ ను అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పాతరేసిందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ జిల్లా అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ చేసిందని చెప్పారు. టెంపుల్ సిటీ బాసరను సర్కార్ అభివృద్ధి చేస్తోందని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు. ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు మంత్రులు. ఈ నెల 6న పిప్రిలో సీఎం రేవంత్ 600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిఓ బాసరా టెంపుల్తో చర్చించి ఎట్లా భక్తులు వచ్చినప్పుడు వారందరికీ కూడా అనుకూలంగా అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి, పెద్ద ఎత్తున వస్తారు, కుంభమేళలో ఉన్నంత భక్తులు వచ్చే అవకాశం ఉంది, వీళ్ళకి ఎక్కడ కూడా కష్టం కాకుండా అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే బాసరాలో 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారంటే మనం ఆలోచించుకోవాలి. మన ఈ ప్రాంతంలో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఎంత అభివృద్ధి అవకాశాలు ఉంటాయో అని చెప్పి ఆలోచించాలి. అంతేగాక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనకి ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే సమస్యలు ఉంటాయో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నా, కొత్త శాంక్షన్స్ కావాలనుకున్నా కానీ ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ నాయకులందరూ కూడా ఈ ప్రాజెక్ట్స్ గురించి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే వారు కూడా మీకు తెలుసు విదేశాలలో పోయి పెట్టుబడులు రావాలని చెప్పి 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. అంటే గ్రామాల అభివృద్ధి అయినప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇస్తున్నారు. సో ఇదొక అవకాశం వారు వచ్చినప్పుడు. మనం కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ని తరలిస్తే వారు కూడా ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలు అమలు చేయడంలో, ఎందుకంటే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం పనిచేస్తుంది, ఇన్ని అప్పులు అయినప్పటికీ కూడా సరిగా పని చేస్తుందా లేదా అని చూస్తున్నారు. కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఎక్కడ పోయినా కానీ ఈ 6 గ్యారంటీలు మంచిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లులు కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో చాలా చోట్ల మంచి ప్రోగ్రెస్ నడుస్తుంది. ఇందులో భాగంగానే ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాకు అభివృద్ధి సంచోటాలు జరుపుకొని వస్తున్నారు. ఇందులో మొదటగా బాసర సరస్వతి దేవాలయం. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు బాసర సరస్వతి. నాకు తెలిసి అత్యంత ప్రధానమైనటువంటి ప్రాచుర్యం ఉన్నటువంటి ఒక సరస్వతి దేవాలయం అభివృద్ధికి నోచుకుంటుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే బాసర అభివృద్ధి కోసం 300 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా 6వ తారీఖున అక్కడ భూమి పూజ, పునాది రాయి వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రెండవది ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా 600 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్లో భాగం కూడా, అందులో కూడా ఆనాడు పునాది రాయి కరువు చాలా వాటికి పునాది రాయి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా 2027 జూన్లో రాబోతున్నటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఎప్పుడూ కని విని ఎరగని రీతిలో 500 కోట్ల రూపాయలతోటి అతి గొప్పగా కుంభమేళాను తలపించే పద్ధతిలో లక్షలాది మంది భక్తులు రాబోతున్నారు. కాబట్టి మరి వారి కోసం ఏర్పాట్లను ఇప్పటి నుంచే ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడ బాసర దగ్గర స్నాన ఘట్టాలు కావచ్చు, పుష్కర్ ఘాట్స్ కావచ్చు, వాటికి కూడా పునాది రాయేసి